ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. మత్తయి 26:69. పేతురు ముందుగా డంబాలు పలికి తీరా ప్రభువుని గురించి ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ ఆయనెవరో తనకు తెలియదంటూ అబద్ధాలాడాడని సహజంగా మనం అనుకుంటూ ఉంటాము. దీనినే మరోవైపు నుండి ఆలోచించండి. అపరాత్రి వేళ ఊరి బయట తోట. తామున్నది మొత్తం 12. తమ మీదికి వచ్చిన వాళ్ళు సంఖ్యలోనూ బలంలోనూ ఎక్కువ. అందరికీ ఆయుధాలు ఉన్నాయి. పేతురుకు తన ప్రభు మీద ఎంత పిచ్చి ప్రేమ ఉండకపోతే తన దగ్గర ఉన్న చిన్న కత్తిని దూసి ప్రయోగిస్తాడు. దాని పరిణామం ఎలా ఉంటుందో, తనకేమి శిక్ష వస్తుందో ఎవరికి తెలుసు. అయినా సరే తన ప్రభుని రక్షించుకోవాలి. మలుకు చెవి తెగి నేల మీద పడింది. మిగతా శిష్యులు కనుచూపు మేరలో లేరు. ఏ శత్రువు మీద కత్తి దూశాడో ఆ శత్రువు స్థావరానికి పేతురుని నడిపించింది తన గురువు దైవం అయిన క్రీస్తుపై గల ఆపేక్ష. మనం సాధారణంగా ఎక్కువగా పట్టించుకోకుండా వదిలేసే కొన్ని వాక్య భాగాలను శ్రద్ధగా ధ్యానిస్తే పేతురును మనం మరింతగా అర్థం చేసుకోగలం. 9 మంది శిష్యులు పారిపోతే పేతురు మరొక శిష్యుడు, ఈ మరొక శిష్యుడు యోహానే అని సాధారణంగా అందరూ ఒప్పుకుంటారు. యేసు ప్రభు వెంటే నడిచి వెళ్ళారు. యోహాను 18:15. ప్రధాన యాజకుని ఇంటి దగ్గర అందరూ లోపలికి వెళ్ళిపోయారు కానీ పేతురును గేటు దాటిపోనివ్వలేదు. ప్రధాన యాజకుని ఇంటి సేవకులకు యోహాను పరిచయమే. బహుశా యోహాను తండ్రి చేపల వ్యాపారి. మార్క్ 1:20లో వాళ్లకు జీతగాళ్ళు కూడా ఉన్నారని ఉంది. కాబట్టి యెరూషలేములోని ధనికుల కుటుంబాలకు యోహాను వాళ్ళ కుటుంబమే చేపలు మొదలైనవి సరఫరా చేస్తుండడం వల్ల పరిచయం అయి ఉండవచ్చు. అందుకని యోహాను మళ్ళీ వెనక్కి వచ్చి గేటు దగ్గర కాపలా ఉన్నామెతో మాట్లాడి పేతుని కూడా లోపలికి తీసుకువెళ్ళాడు. యోహాను యేసు శిష్యుడే అని ఆ కాపల మనిషికి తెలుసు. అందుకే ఆమె పేతుడితో నీవు కూడా ఆ మనుషుని శిష్యులతో ఒకడవు కావా అని అడిగింది. కాబట్టి క్రీస్తు శిష్యులు లోగిట్లోకి వస్తే అభ్యంతరం ఏమీ లేదు. కానీ మల్కు స్నేహితులు బంధువులెవరైనా తనని గుర్తుపడతారని బహుశా పేతురు భయపడి ఉండవచ్చు. ఈ భయం అతన్ని మొత్తంగా క్రీస్తును ఎరగననేలా చేసింది. మల్కు సంఘటన జరగకపోయి ఉన్నట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో. అయినా క్రీస్తుని ప్రేమించే వాళ్ళకి సమస్తం సమకూడి జరుగుతాయి. కాబట్టి ఆ అబద్ధం అతనిలోని కన్నీటి ఊటల్ని విప్పింది. అతని అంతరంగం పరిశుభ్రమైంది. అతడు ఒక పాఠం నేర్చుకున్నాడు. ఆదిమ సంఘంలో ఒక కథ ప్రచారంలో ఉంది. పేతురు వెళ్తుంటే జనం చాటు నుండి కోడి కూత కూసేవాళ్ళట అతన్ని వెక్కిరించడానికి. నిజమే, ఈ కథ బయటికి పొక్కి ఎంత హేళనకు గురైనాడో పేతురు. కానీ అతని ధైర్యం, ప్రభుపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రేమ, ప్రభు తనను క్షమిస్తాడన్న నమ్మకం నిండిన పసిహృదయం అతన్ని తిరిగి లేవనెత్తాయి. ఓ సామెతలుంది, సాతాను మనల్ని బాధ పెట్టకుండా చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే వాడికి లొంగిపోవడమే. వెనుకటెవరో అన్నారు, శోధనని తప్ప నేను మిగతా అన్నిటినీ జయించగలను. కాబట్టి మిగతా శిష్యులకు యుద్ధ రంగానికి వెళ్ళే ధైర్యం కూడా లేదు. పేతురికి ఆ ధైర్యం ఉంది కాబట్టే వెళ్ళాడు. ఓడిపోయాడు. చివరికి పరాజయం పొందే ప్రయోజనం కోసం తాత్కాలికంగా విజయం సాధించడం కంటే అంతిమ విజయం పొందబోయే ప్రయోజనం కోసం తాత్కాలికంగా ఓడిపోవడం మంచిది. మనం ఇతర శిష్యుల్లాగా అసలు యుద్ధానికే వెళ్లకుండా కూర్చొని ఓడిపోవడం లేదులే అని సంతోషిస్తున్నామేమో. ఆలోచించండి.